వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్స్ గానీ ఆ కార్యక్రమాలు గానీ పూర్తిగా స్తంభింపజేసింది. వాళ్ళ బిల్స్ ఏమి వేయలేదు. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిన వాటికే చేసింది. ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా బిల్స్ అనేది చేయలే. ఏదైనా కోర్టు డైరెక్షన్స్ ఉండి తప్పనిసరిగా కంటెంప్ట్ పోయి కంపల్సరీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండి ఏదన్నా ప్రభుత్వ ఆఫీసులకి అటాచ్మెంట్ తీసుకొచ్చి ఆ పరిస్థితులు ఏమన్నా ఉంటే లేదంటే అదే కాంట్రాక్టు ఒక పార్టీకి అతీతంగా ఉండి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది, ఆయన వర్క్ చేసే పరిస్థితి ఉంది అనుకోండి. ఆ విధమైన ఎక్కడన్నా నామాత్రంగా జరిగినాయి గానీ వేరే రకమైన అంశాలతో జరగల. కానీ ఇక్కడ దీంట్లో చాలా నష్టం కలిగేదిగానే మనం చూడాలి. ఎందుకంటే ఒక స్ట్రాటజికల్ గా వార్త అనేది ఉంది. వైసీపీ సహకారం తెలుగుదేశం తీసుకుంటుంది, లేదంటే స్థానిక శాసనసభ్యులు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు వైసీపీ పార్టీకి వచ్చే నష్టం లేదు. అక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం వైసీపీ సహకారం తీసుకుంటుంది. మీరనేది వైసీపీకి ఆర్థిక పరమైన వెసులుబాటు స్థానిక నాయకత్వానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళేం పార్టీలు మారట్లేదు కదా. ఇప్పుడు ఈ వార్తలో ఏముంది, తెలుగుదేశం వాళ్ళు సహకారం తీసుకుంటున్నారు అనేది ఉంది.